కాలిఫోర్నియాలో ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సౌత్ కాలిఫోర్నియాలోని ఒక వేర్ హౌస్ టాప్ పైన అంటే వేర్ హౌస్ రూఫ్ పైన ఈ యొక్క విమాన ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదంలో పెద్దగా ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరొక 19 మందికి గాయాలు కూడా అయ్యాయి. విమానం కూలిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలాడుతున్నారు. టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. టేక్ ఆఫ్ అయ్యాక లోపాన్ని గుర్తించారు పైలట్. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ విమాన ప్రమాదం తర్వాత ఎటువంటి దట్టమైన పొగలు అలుముకున్నాయో చూడొచ్చు. మీరు చూడొచ్చు ఇంకొక వైపుగా సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది ఒక వేర్ హౌస్. అదొక వేర్ హౌస్ పైన ఒక గోదాం అని చెప్పొచ్చు కూడా. ఒక వేర్ హౌస్ పైన ఆ విమానం డైరెక్ట్ గా వెళ్ళిపోయి దూసుకు వెళ్ళింది. దీంతోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి, దట్టమైనటువంటి పొగలు వ్యాపించాయి. టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అది ఫుల్టరన్, కాలిఫోర్నియాలోని ఫుల్టరన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ గా తెలుస్తోంది. ఈ ఘటన సుమారుగా జరిగి ఇప్పటికే కొన్ని సమయం కావస్తోంది. జస్ట్ ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. 2300 బ్లాక్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. జెట్ క్రాష్ అయిపోయింది. అథారిటీస్ చెప్తున్న ప్రకారంగా ఇప్పటికీ అక్కడికి ఫైర్ సిబ్బంది వెళ్ళి అక్కడ కొంత మంటలు కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటిదే ఇది కేవలం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇటువంటి ఘటన అనేకంగా జరిగాయి. ఇదే ప్లేస్లో ఇదే మాదిరిగా కూడా అంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే మరోవైపుగా ప్లేన్ క్రాష్కి సంబంధించినటువంటి ఘటనలు గతంలో కూడా నవంబర్లో కూడా ఇటువంటి ఘటన జరిగింది. గిల్బర్ట్ స్ట్రీట్లో, కాలిఫోర్నియాలోని గిల్బర్ట్ స్ట్రీట్లో కూడా ఇటువంటి ఘటన జరిగింది. అప్పుడు కూడా సుమారుగా 2 మైనర్లు మరణించినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు మరొకసారి 2 మరణించడమే కాకుండా సుమారుగా 19 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో గతంలో నవంబర్లో ఒకసారి, అంతకు మునుపు 2019 డిసెంబర్లో ఒకసారి జరిగినప్పుడు కూడా సుమారుగా 30 మంది మరణించినట్టు తెలుస్తోంది. అప్పుడు కూడా 750 ఫీట్ల నుంచి డైరెక్ట్గా భూమి లోపలికి చొచ్చుకు వెళ్ళింది ఆ ప్లేన్. ఇప్పుడు మరొకసారి జరిగింది. గతంలో 2021లో కూడా ఆగస్టు 30న ఇటువంటి ఘటన జరిగింది. సుమారుగా అప్పుడు కూడా ఇదే తరహాలో 10 మందికి పైగా మరణించారు. సో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో సుమారుగా 2 మరణిస్తే 19 మందికి చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడికి వెళ్ళినటువంటి సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేస్తారు. కాలిఫోర్నియాలోని ఫుల్టరన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఘటన జరిగింది. నిన్న సుమారుగా నిన్న మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. సో కాలిఫోర్నియాలోని ఒక గోడౌన్ పైన, వేర్ హౌస్ పైన డైరెక్ట్గా వెళ్ళినటువంటి ఆ ప్లేన్ క్రాష్ అయింది. ఒక్కసారిగా ఆ ప్లేన్ క్రాష్ అవడంతో దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. సుమారుగా టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఈ ఘటన జరిగింది. దా స్ట్రీట్ పేరు 2300 బ్లాక్ ఆఫ్ రామయర్ ఎవెన్యూగా చెప్పబడుతున్నారు. ఆ స్ట్రీట్లో ఈ ప్లేన్ వేర్ హౌస్ పైన, రూఫ్ పైన ఒక్కసారిగా క్రాష్ అయింది. సుమారుగా 2 గంటల సమయంలో నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు తెలుస్తోంది. సో అందులో 2 మరణించగా 19 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దాంట్లో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. కొంత ప్రాణాపాయ స్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడికి చేరినటువంటి ఫైర్ సిబ్బంది ఇతరులందరూ కూడా సుమారుగా 3 గంటల 25 నిమిషాల పాటుగా అక్కడ ఆ ప్లేన్కి సంబంధించినటువంటి ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆ స్థలంలో మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. గోడానికి సంబంధించినటువంటి పైన రూఫ్ బ్లాస్ట్ అయిపోయే మంటలు చెలరేగడంతో గోడలటువంటి కొంత సామాగ్రి కూడా ఖరాబ్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం బయట కూడా దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. ప్లేన్ క్రాష్ అవడంతో అంతా కూడా చెల్లాచెదురుగా రూఫ్ పైకప్కి సంబంధించినవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ద ప్లేన్ అనేది కేవలం కొద్దిసేపట్లోనే, జస్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది. అయితే
దీనికి సంబంధించి కారణాలు ఏంటి అడిగినప్పుడు ఎయిర్ ట్రాఫికే కారణం అన్నట్టుగా కొంత అక్కడి అధికారులు చెప్తున్నట్టు తెలుస్తోంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెల్లెమ్మా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.